గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఇస్ శ్రవంతి. నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను కేజీబీవీ కొత్తపల్లిలో. మాకు ప్రాబ్లమ్ చాలా ఉన్నాయి సార్. వాళ్ళనే 3 ఇయర్స్ నుంచి చదువుతున్నాను, అయితే 6th నుంచి ఇక్కడే చదువుతున్నాను సార్. మాకు ఈ బాత్రూమ్లు సరిగా లేవు, ఫుడ్ సరిగా పెట్టరు. ఏమన్నా మళ్ళీ పోతే మళ్ళీ మీరే తినాలా, మేము తినకూడదా, మేము కూడా చేసినాం కదా అని అంటారు సార్. మళ్ళీ ఆంటీ మా కోసం కదా మీరు చేసేదంటే మీకోసం చేస్తున్నాం కరెక్టే, కానీ మేము కూడా తినాలి కదా అని అంటారు సార్. మళ్ళీ సరే అంటే మీరు కొంచెం తీసుకొని మాకన్నా ఏంటంటే అట్లాగే వేస్తారు సాంసం వేస్తారు. ఏమంటే మీకు కడుపులా చెరువులా అని మమ్మల్ని తిడతారు. ఒక్కొక్కసారి కొడతారు కూడా సార్. వాచ్మెన్ అక్క అయితే కొడుతుంది సార్. లక్ష్మక్క అని అక్క మొన్న అడిగింటే పొరక తీసుకొని కొట్టడానికి వచ్చింది సార్. అవి ఎందుకు అక్క అట్లా చేస్తున్నావు అంటే మీరు చేసేది బాగుందా అని అంటుంది సార్ అక్క. మేమేం చేయలేదు సార్. ఓవరాక్షన్ చేస్తున్నారు అది ఇది అని అంటున్నారు సార్. మేము సైలెంట్గా ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి వచ్చినా, మేము చదువుకుంటున్నాం సార్. మమ్మల్ని అక్క వాళ్ళైతే ఇట్లా అంటున్నారు. మా వల్ల ఏమైనా తప్పులు ఉంటే మేము క్షమించమని అడుగుతున్నాం. వాళ్ళ వల్ల అయితే మేము చాలా అంటే చాలా సఫర్ అవుతున్నాం సార్. ఇప్పుడు మేము ఇంత బాధపడుతున్నాం. మా నెక్స్ట్ క్లాస్ 9th వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఎందుకు వచ్చేలోపు వాళ్ళు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మంచి మార్కులతో పాస్ అయ్యి ముందుకు పోవాలి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఫెయిల్ అయినారు సార్. ఎందుకంటే వాళ్ళు చదువుకొని భరించుకుంటూ వస్తున్నారు, కానీ మాకు ఇప్పుడు బాత్రూమ్స్ సరిగా లేవు సార్. బాత్రూమ్స్ ఎక్కడ పోతే వాటర్ కూడా సరిగా రావు. మేము స్నానానికి అయితే పైనుంచి మూసుకుపోతుంటే ఫోటోలు తీసి మేడం వాళ్ళకి చూపిస్తే మేడం వాళ్ళు వచ్చి మనకు అసెంబ్లీలో అడుస్తారు. అంత తర్వాత మేడం చెప్తున్నాం, రోజు ప్రిన్సిపల్ మేడం వస్తున్నాను మేడం మాకైతే వాష్రూమ్లో అయితే నీళ్ళు వస్తున్నాయి నేను చూపిస్తున్నా, పైకి చెక్ చేపిస్తున్నా, కానీ ఏం ప్రాబ్లం ఉందో తెలియదు అంటున్నారు. 4 సంవత్సరాల నుంచి ఇంకా సర్దుకుపోండి అంటే 4 సంవత్సరాల నుండి ఒక సంవత్సరానికి 365 రోజులు సార్. ఎలా సర్దుకుపోవాలి? ఒక్క రోజు 2 రోజులు సర్దుకుపోతాం, 365 రోజులు ఎలా సర్దుకుపోవాలి? అట్లా మేము 4 సంవత్సరాల నుంచి సర్దుకొని పోతూనే ఉన్నాం సార్. ఆమె కొట్టింది అంటున్నారు కదా లక్ష్మీ అంటే, ఆమె మీద కంప్లైంట్ చేశారు ప్రిన్సిపల్ గారికి? ఈ రోజు ఇచ్చినాం సార్. బ్యాడ్ గా ఇట్లా పెట్టుకొని ఇట్లా లాగుతారు సార్. బ్యాడ్ గా ఇట్లా టచ్ చేసి ఇట్లా అనింది సార్ అక్క. మాకు సేమ్ అనిపిస్తారు. ఆ అక్క కూడా ఒక ఆడపిల్లనే కదా సార్. అలా ఎందుకు అంటారు అక్క? మాకు ఏడుపు వస్తుంది సార్ చెప్పుకోవాలంటే. అలా ఎలా టచ్ చేస్తారు? ఎవరైనా ఏమనంటే చెప్పాలి, ఎందుకు అట్లా చేస్తున్నా, పడుకో అంటే పడుకుంటారు సార్. అలా టచ్ చేసి ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తను కూడా అమ్మాయి, మేము కూడా అమ్మాయి కాబట్టి. ఇప్పుడు మాకు కంప్లైంట్ ఏంటంటే సార్, నాకు ఫుడ్ అయితే సరిగా పెట్టడం లేదు. బఠానీలు సాయంత్రం స్నాక్స్ పెడుతున్నా, దానిలో పురుగులు వస్తున్నాయి. ఎలా తినాలి? మాకు అవి తింటే మాకు స్టమక్ పెయిన్ రావా? మేము చదువుకోవాలని ఫస్ట్ మేము హెల్తీ ఉండాలి కదా సార్. కావాలంటే మాకు గవర్నమెంట్ మాకు పంపించేది వాళ్ళ కోసం కాదు. మాకు చేయకుండా వాళ్ళ ఇంట్లోకి పెట్టుకుపోవడం ఏమి సార్. క్యాలరీ బాక్స్ తెచ్చుకుంటారు, ఇంట్లోకి తీసుకుపోతారు. వాళ్ళ ఇంటికాడ వండుకోవచ్చు కదా. వాళ్ళు కష్టపడుతున్నారు తీసుకుపోండి కాదంటే, కానీ పిల్లలకు పెట్టిన తర్వాతనే కదా వాళ్ళకి. మాకు పెట్టకుండా వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోయి ఫస్ట్ వాళ్ళు వండుకుంటారు, పక్కన తీసుకుని పెట్టుకుంటారు. అయిపోతే అంటే మాకు చట్నీ రాలేదంటే ఇంటికాడ నుంచి చట్నీ తెచ్చుకుంటారు కదా, అవి వేసుకొని తినొచ్చు కదా అంటారు. అవేమో అలా లేదు, అట్లాంటి ఫుడ్ తినకూడదు అంటారు. మళ్ళీ రాకుండా ఆ చట్నీ ఈ చట్నీ వేసుకొని అంటారు. మీకు వడ్డించేటప్పుడు అబ్జర్వేషన్ ఎవరు ఉండరు? అడుగుతున్నానైతే నా గుడ్డల్లో బాధ మొత్తం చెప్పుకుంటున్నారు సార్. నాకు చాలా అంటే నాకు చాలా భయం వేస్తుంది. నెక్స్ట్ మీరు పోయింది అసలు ఏమంటారో నాకు బాధ వేస్తుంది సార్. భయం కూడా వేస్తుంది. కానీ ఇప్పుడు మీరు నా నమ్మకంకి మీరు మాకు న్యాయం చేసిన నమ్మకంతో నేను ఇప్పుడు న్యూస్ లో మాట్లాడుతున్నా సార్. నా వాయిస్ ఎంతో మంది వినని, ఎంతో పేరెంట్స్ వినని, మా తల్లిదండ్రులు కూడా చెప్తున్నా. మీరు ఎప్పుడు మీ పిల్లల్ని తప్పు పట్టడం కాదు, మీ పిల్లలు ఏం చేస్తే తప్పు పట్టడం కాదు. మీరు మీ పిల్లల మీద ఎప్పుడు నమ్మకం ఉండదా, అప్పుడు మా పేరెంట్స్ నా మీద నమ్మకంతో ఎప్పుడు చెడుదా పోరు. మీ నమ్మకం లేకుండా జాగ్రత్త అమ్మ నువ్వు మొబైల్ జోలికి ఎందుకు పోతారు తల్లిదండ్రులు? మీరు ఒకటే పని, ఆడపిల్ల జాగ్రత్త, ఆడపిల్లని ఆశలు వదలాలి. మగపిల్లని ఒక రీతిగా, ఆడపిల్లని ఒక రీతిగా ఎందుకు సార్? ఆడపిల్ల ఎందుకు పెయిన్ చేస్తున్నారు సార్? బాల్య వివాహం ఎందుకు చేస్తున్నారు? ఒక్కసారి మేము తిరిగి కేసు పెడితే కోలుకోవడానికి కూడా 15 సంవత్సరాలు పడుతున్నాయి. చూసుకోండి, ఎప్పుడే కానీ ఆడపిల్ల తప్పు అయితే చూడొద్దు. పేరెంట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, టీవీలోకి పోతాను కాబట్టి, నా వాయిస్ అందరూ వింటున్నారు కాబట్టి న్యాయం జరుగుతుంది. ఆడపిల్లలు తిరగడం తప్ప, అసలు తిరగడం తప్ప అయినప్పుడు ఆడపిల్ల ఎందుకు పుట్టించాలి? ఆడపిల్ల పుట్టించుకోవడం బయటకు వదిలిన తప్పు అన్నప్పుడు ఆడపిల్లలు ఎందుకు పుట్టించుకోవాలి? ఎప్పుడు ఒకరికి భారీగా కావాలంటారు, ఒకరికి ఇల్లాలు కావాలంటారు. ఎప్పుడు కసలు వంటకాలు అడ్డు దొంగ పడేది. ఈ వాళ్ళ జాబ్ వాళ్ళ మనసు కదా. మాకు కూడా స్వేచ్ఛ కావాలి. అమ్మాయి ప్రశాంతంగా ఎప్పుడు వస్తుంది అంటే, మాకు ప్రశాంతంగా మేము జాబులు చేసుకున్నాం అప్పుడు అనుకోవాలి. మా తల్లిదండ్రులకు మేము నాకు చేసి ఇప్పుడు మొబైల్ ఆడపిల్లలు కూడా అనుకోవాలని మేము కూడా అనుకుంటాం సార్. మాకైతే గోల్ ఉన్నాయి. నాకైతే నేను సోల్జర్ కావాలి, నా గోల్ సార్. నేను
చాలా కలర్లు ఉన్నాయి. అయితే సోల్జర్ కావాలి, మా పేరెంట్ వద్దు, నువ్వు వద్దు వద్దు అంటున్నారు. నేనైతే మీరు ఏమైనా అనుకోండి, అయితే సోల్జర్ అయితే అందరికి సపోర్ట్ చాలా, మా బాబాయ్ వాళ్ళు అందరూ ఉన్నారు. నేను సోల్జర్ అవుతా, మీరు ఎప్పుడు వద్దంటారు. చాలా మంది మా క్లాస్ వాళ్ళు కూడా నన్ను ఈతలు చేసినారు కదా, మీకు చెప్తున్నా వినండి. ఈ రోజు ఈ క్షణం నాకు మాట్లాడే హక్కు వచ్చింది కాబట్టి నేను ఎవరైనా నన్ను తక్కువ చూపిస్తారో, ఎక్కడ నేను తల దించుకున్నానో అక్కడ తల ఎత్తుకునేలాగా నేనే చేసుకున్నా, నా కాలం మీద నేనే నిలబడి అప్పుడు మళ్ళీ కేజీబీ కొత్తపల్లి స్కూల్కి అడుగు పెట్టి, మేడం మీరు అంటున్నారు కదా మాకు ఫుట్బాల్, ఇప్పుడు మేమే కొంత వేల మందికి మేమే సహాయం చేసాం. మేమే కొంతమంది కొన్ని స్కూళ్ళకి ఫుడ్ మేమే సపరేట్ మేము కొట్టుకొని మేమే ఇస్తాం సార్. మాకు జాబులు వచ్చినాయి, మేము చదువుకొని కష్టపడి మేము వచ్చినాక మాకే మేము జాబులు వచ్చాయి. పక్క పిల్లలకి ఫ్రీడమ్ అయితే మేము ఇప్పిస్తాం అని మేము మాట ఇచ్చి చెప్తున్నాం సార్. ఈ రోజు అయితే మేము 250 మంది మాట సార్. వాళ్ళేమో సార్ మేము మా క్లాస్ 10th క్లాస్ 40 మంది మాట ఇస్తాం సార్. పక్క సార్ మేమైతే చేసి చేయిస్తామని అడుగుతున్నాం సార్. అయితే పైన సార్ పైన వాష్రూమ్స్ అలా వాటర్ రావు సార్, అసలుకి వాటర్ రావు. మళ్ళీ మేము కిందికి వద్దాం అనుకున్నా తాళం అసలు నైట్ టైమ్స్ ఎంత వాష్ అర్జెంట్ అయినా మాకు కిందికి రావడానికి తాళం అంటే